బ్యాక్ టు న్యూస్. 1,00,000 ఉంటే బైక్ కొనొచ్చు, 10 లక్షలు ఉంటే కార్ కొనొచ్చు. కానీ ఒంగోలు జాతి పశువులు కొనాలంటే కోట్లు కావాలి. అవును, అసలు సిసలు ఒంగోలు జాతి ఆవులు గిత్తలకున్న డిమాండ్ అది. ఒంగోలు జాతికి చెందిన వియాటినా 19 అనే ఆవును బ్రెజిల్లో 42 కోట్లకు కొన్నారు. దీని బరువు 1000 కిలోలకు పైనే. 10 బెంచ్ కార్లుకున్న వాల్యూ ఈ ఒక్క ఒంగోలు జాతి పశువుకుంది. అలాంటి జాతి ఇప్పుడు కనుమరుగవుతోంది. తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలు దాటేలా చేసిన ఒంగోలు జాతి పశువుల ప్రస్తుత పరిస్థితిపై 10 టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. అందానికి అందం, ఆకర్షణ, బలమైన శరీరం, ఉట్టిపడే రాజసం, నడకలో పౌరుషం ఇది ఒంగోలు జాతి ఎడ్ల సొంతం. కానీ నేడు ఈ జాతి కనుమరుగైపోతుంది. 4000 సంవత్సరాల క్రితం ఏదైతే మధ్య ఆసియా మీద గుండా హర్యానా, ఉత్తరప్రదేశ్ మీద గుండా ఆంధ్రప్రదేశ్లోకి వలస వచ్చిన ఆర్యులు ఉన్నారో వారి ఎంట తీసుకొచ్చినటువంటి వారసత్వ పశు సంపదే ఈ ఒంగోలు జాతి. ఎవరైనా మాంచి కుర్రాన్ని చూడగానే ఒంగోలు గిత్తలా ఉన్నాడే అని అనుకుంటాం. ఒంగోలు గిత్త అంటే నిజంగా అంత ఫేమస్. మరి మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు జాతి పశువులకు ఉన్న పేరే వేరే లెవెల్. అలాంటి ఒంగోలు జాతి పశువులు ఇప్పుడు ప్రమాదపు టంచుల్లో పడ్డాయి. ఒంగోలు జాతి గిత్తలు రాజసానికి మరో పేరు. ఒంగోలు జాతి ఆవులైనా అంతే. ఈ జాతి పశువులు చాలా బలిష్టమైన దేహంతో సేద్యంలో ఎంతటి బరువులనైనా ఈజీగా లాగేసే దృఢత్వం వీటి సొంతం. భారీ ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. మూపురంతో పాటు కండరాల నిర్మాణం కూడా ఈ ఆవుకు ప్రత్యేకంగా ఉంటాయి. ఇంతటి అసాధారణ జన్యు నిర్మాణం ఉన్న ఈ ఆవులు పాడి పశువుల ఉత్పత్తికి గేమ్ చేంజర్గా మారతాయని నిపుణులు అంటున్నారు. దేశంలో ఎక్కడ ఎడ్ల పోటీలు జరిగినా తమకు తిరుగులేదని నిరూపించేవి ఒంగోలు జాతి పశువులే. ఈ ఒంగోలు జాతి చూసేదానికి బాగా సౌష్టంగా, నాణ్యంగా, ఎత్తుగాను, బలంగాను ఉంటుందన్నమాట. ఈ సౌష్ఠవము, దీని బలం అంతా చూసేసి 1800 సంవత్సరంలో బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాలకి దీన్ని ఎగుమతి చేసుకోవటం జరిగిందనమాట. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు దీన్ని బాగా జెనెటికల్గా డెవలప్ చేశారు, అప్గ్రేడ్ చేసుకున్నారు బ్రీడ్ని. 1100 కేజీలు 41 కోట్లు పెరగటం అనేది మన ఇండియాలో మన జాతి, మన నెల్లూరు జాతి, ఒంగోలు జాతికి సంబంధించింది కాబట్టి మనం చాలా గర్వపడుతున్నాము, సంతోషపడుతున్నాము. ఒంగోలు జాతి ఆవులు, గిత్తలకు ఎంతో చరిత్ర ఉంది. దాదాపు 4000 ఏళ్ల క్రిందట మధ్య ఆసియా ప్రాంతం నుంచి హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా మన రాష్ట్రానికి ఆర్యులు వచ్చినట్లు చారిత్రక కథనాలున్నాయి. అప్పట్లో పశు సంపదను ఆర్యులు తీసుకొచ్చారు. అలా వలసగా వచ్చిన పశు సంపద కాలక్రమంలో ఒంగోలు జాతి పశువులుగా ఫేమస్ అయ్యాయి. ఇక్కడ వ్యవసాయం చేయడం వల్ల లాభం లేదు అని అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. అప్పట్లో మా తాతగారి హయాంలో ఒంగోలు గిత్తలు మంచి ఫేమస్ అనమాట. అప్పుడు బాగా ఉంది. అన్ని ఊరికి వాళ్ళు ఇప్పుడు కొనుక్కొని మళ్ళీ పని అయిపోగానే అమ్మే వాళ్ళే. ఎవరు పర్మనెంట్గా ఉంచుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఒకరిద్దరు తప్పితే. ఒంగోలు జాతి పశువులు హుందాగా, రాజసం ఉట్టిపడేలా ఉంటాయి. దొక్కి దున్నడం నుంచి సేద్యంలో అడుగడుగునా కష్టమైన పనుల్ని ఈ పశువులు చాలా ఈజీగా చేసేస్తాయి. ఇవి ఆకారంలో చాలా పెద్దవి. బలంలోనూ వేరే పశువులు వీటి ముందు దిగదొడిపే. ఒంగోలు గిత్తల్ని తీసుకుంటే వీటి మోపురాలు పెద్దగా ఉంటాయి. నడుస్తుంటే అటూ ఇటూ ఊగుతూ రాజసంగా ఉంటాయి. ఈ జాతి పశువుల బరువు 500 కిలోలకు పైనే ఉంటుంది. ఎత్తు 1.5 మీటరు, పొడవు కూడా 1.5 మీటరుకు పైనే. ప్రస్తుతం ఈ జాతి పశువులు లక్షల్లోనే పలుకుతున్నాయి. ఒక ఒంగోలు జాతి ఎద్దు ధర కనీసం 35 లక్షలకు పైనే ఉంటుంది. అది దీని బ్రీడుకున్న బ్రాండ్. ఆ మక్కువ ఉందో అటువంటి వ్యక్తులకు కూడా నేడు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఒంగోలు బ్రీడ్ సంబంధించిన ఒరిజినల్ గిత్తను మనం చూస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, దీని విలక్షణమైనటువంటి లక్షణాలు కూడా చూడొచ్చు. ఇక్కడ బలమైన మోపురం చూడండి, చెండు కట్టినటువంటి బలమైన మోపురము, అదేవిధంగా గిట్టల దగ్గర ఉన్నటువంటి నల్లనైన మచ్చలు, ఇక్కడ
ఉట్టిపడే రాజసం మెడకడ కూడా చూడొచ్చు, చాలా వంపుగా చాలా అందంగా ఉంటుంది, మోపురం దగ్గర నుంచి ఇక్కడ కూడా బలీయంగా. సో ఇటువంటి విలక్షణమైనటువంటి లక్షణాలు ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా వేరే గిత్తకు కానీ వేరే జాతికి కానీ ఇక్కడ లేదంటే మనం చెప్పవచ్చు, ఒక ఒంగోలు గిత్తకు మాత్రమే దీ సొంతం. సో ఇటువంటి విలక్షణమైనటువంటి జాతికి కేర్ ఆఫ్గా ఒకప్పుడు ఒంగోలు ఏదైతే ఆర్యుల వెంట వచ్చినటువంటి పశుపోషణ ఉందో వాటికి సంబంధించిన వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూ విదేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి గ్రామం కరవది గ్రామం ఉంది. ఇది ఒంగోలుకు సమీపంలో ఉంటుంది. ఈ గ్రామం అనేది ఒకప్పుడు వీర్యాన్ని ప్రతి ఒక్క కుటుంబం వృత్తిగా జీవనోపాధిగా ఎంచుకొని విదేశాలకు అనేది ఎగుమతి చేసిన పరిస్థితి ఉంది. కానీ నేడు చూస్తే కనీసం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా అక్కడ ఒక్క వ్యక్తి కూడా దీన్ని జీవనోపాధిగా మలుచుకోవడం కావచ్చు, లేకపోతే ఆ పూర్వంగా ఉన్నటువంటి ఆ చరిస్మాను కాపాడే వాళ్ళు కూడా కనుమరుగైపోయారు. భవిష్యత్ తరాలకు ఒంగోలు పశు సంపదను అందించాలని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థంలో 1990లో ఓ పశు క్షేత్రాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆ ప్రాంతంలో చీమకుర్తి గనులు ఉండటంతో 2001లో దాన్ని నాగులుప్పలపాడు మండలం చెదలవాడకు మార్చారు. చెదలవాడ పశు క్షేత్రంలో 300కు పైగా ఒంగోలు జాతి పశువులున్నాయి. వీటి సంరక్షణ కోసం చెదలవాడలోని రఘునాయక స్వామికి చెందిన 200 ఎకరాలను కేటాయించారు. అయితే ఈ 200 ఎకరాలను పూర్తిగా వినియోగించడం లేదు. పశువుల మేతను కూడా అధికారులు బయటి వ్యక్తులకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఈ పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ ఒంగోలు జాతి పుట్టినటువంటి ప్రదేశం గొళ్ళకమ్మ నది పరివాహ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చెందింది. సో దీన్ని పుట్టిన ప్రదేశంలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. మరోవర్ అక్కడ కూడా గ్రానైట్ ఏర్పడటం వల్ల ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. తదుపరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 200 ఎకరాల్లో ఈ 200 స్ట్రెంత్గా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తదుపరి మనకి ఉన్నటువంటి ప్రతి సంవత్సరం ఇక్కడ పుట్టిన దూడల్ని మగ దూడల్ని మేము వేలంపాట ద్వారా రైతులకు అందించడం, పెయ్యి దూడల్ని అందించడం జరుగుతుంది. రాను రాను వీటి యొక్క ఆవుల యొక్క పోషణ కానీ పెంపకం కానీ కొద్దిగా ఆదరణ రైతుల్లో తగ్గింది. ఎందుకంటే పోషణ ఖర్చు అవుతుంది. యాంత్రీకరణ అవ్వటం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రైతులు ట్రాక్టర్లో మొగ్గు చూడటం వల్ల వ్యవసాయానికి తక్కువ వాడుతున్నారు. ఒంగోలు జాతి పశువుల పెంపకానికి మేతకు ప్రత్యేక వసతుల్ని ఏర్పాటు చేశారు. అవి తాగడానికి ఒక చెరువును కూడా నిర్మించారు. కానీ వీటి నిర్వహణ సరిగా లేదు. దీంతో ఒంగోలు జాతి పశువులు చరిత్రగా మారే దీనస్థితికి వచ్చాయి. ఇప్పుడివి బ్రెజిల్ లాంటి దేశాల్లో మాత్రమే సురక్షితంగా టీవీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న బ్రెజిల్లో ఇప్పుడు ఒంగోలు జాతి పశు సంపద బాగా పెరిగింది. మేలు జాతి అయిన గిత్తలు, ఆవులను ముందు తరాలకు ఉత్పత్తి చేస్తోంది బ్రెజిల్. అమెరికా, మలేషియా, థాయిలాండ్, అర్జెంటీనా, కొలంబియా, ఫిలిప్పీన్స్ ఇలా చాలా దేశాల్లో ఈ జాతి పశువులు కనబడతాయి. ఒంగోలు ప్రాంతం నుంచి మొట్టమొదట 1862లో గిత్తెను బ్రెజిల్ వాసులు కొనుగోలు చేశారు. అప్పట్లోనే లక్షలు ఖర్చు చేసి బ్రెజిల్ కొనుగోలు చేసిన ఒంగోలు జాతి గిత్తెను అన్ని పరీక్షలు చేసి నివ్వెరపోయారు. ఒంగోలు జాతి పశువులకు మించిన నాణ్యత ఏ జాతి పశువుల్లోనూ లేదని నిర్ధారించుకున్నారు. దీంతో అప్పటి నుంచి నేటి వరకు బ్రెజిల్ మన దేశంలో ఒంగోలు జాతి గిత్తల్ని లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసి తమ దేశానికి తరలిస్తున్నాయి. అక్కడ మన పశువులు రాజసంగా ఉంటే ఇక్కడ ఆ జాతి అంతమైపోతోంది. ఆర్యుల వెంట వచ్చినటువంటి ఈ ఒంగోలు జాతి ఉందో ఈ ఒంగోలు జాతి 1000 కిలోలకు పైగా అనేది ఉండేది. కానీ ప్రస్తుతం చూసినట్టయితే ఇంకా కాలానుగుణంగా క్రమం దాని పరిధి అనేది దాని యొక్క బరువు అనేది తగ్గుతూ వస్తుంది. 568 కిలోలు ఉన్నటువంటి ఈ ఒంగోలు జాతి ప్రస్తుతం కుంచుకుపోతూ తన యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నిన్న బ్రెజిల్లో దాదాపు 41 కోట్ల రూపాయలు పలికినటువంటి ఈ జాతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆ వైభవము ఆ ఒక్క డిమాండ్ ఎందుకు లేదు? కారణాలేంటి? ఒంగోలు జాతి పశువులకు రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఆకలిని తట్టుకుంటాయి, కష్టాన్ని ఇష్టంగా చేస్తాయి. తినే కొద్దీ భారీగా పెరిగే లక్షణం కూడా దీని సొంతం. బ్రెజిల్లో వ్యవసాయానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాల్లో పశుమాంసం కోసం వీటిని పెంచుతున్నారు. ఇంతకుముందు ఆబోతు వ్యవస్థ ఉన్నప్పుడు పొలాలు బాగుండయి, వాటికి బీళ్లు బాగుండయి, బ్రహ్మాండంగా తిరిగినాయి, వాటి యొక్క అవసరాలు ఎక్కువగా ఉండినాయి. సేద్యాలు కానీ ఇంకోటి కానీ ఒక ఆవు ఉంటే అది 5-6 ఈతలు ఇంతే, దాంట్లో 4 కోడదోళ్ళు పడితే అవి కొనకుండా అయ్యే పెట్టి దున్నుకొని చేసేవాళ్ళండి. యాంత్రీకరణ ఒకటిను, తర్వాత మంచి బుల్స్
ఆంబోతు వ్యవస్థ ఎప్పుడైతే లేకుండా పోయిందో ఆ మంచి పులుసు లేకుండా పోయినాయి. కర్నూలుకు చెందిన అంకుష్ సంస్థ బ్రెజిల్ నుంచి 20 ఒంగోలు జాతి గిత్తలను, ఆవులను దిగుమతి చేసుకోవడానికి ముందుకొచ్చింది. 2012లో అనుమతులు కూడా వచ్చాయి. నంద్యాలలో వీర్యాభివృద్ధి కేంద్రంలో వీటిని భద్రపరుస్తారు. ఈయన సంతలు అయిపోయినాక ఆయన దెబ్బతిని అమ్ముకున్నాడు. అమ్ముకుంటే వాళ్ళు కొనకపోయారు. ఆడ ఉత్పత్తి బ్రెజిల్లో పొలం మీద వదిలిపెట్టి ఊరి మీద ఆంబోతులని వదిలిపెట్టేది పెద్దవాళ్ళకి పేర్ల మీద, దేవుళ్ళ పేర్ల మీద ఇట్ట అవి దాటమే ఆవలని అయ్యే మళ్ళీ పుట్టేది దోళ్ళు. ఒంగోలు జాతి అనేది ఈడ ఆ ఎద్దు పుట్టింది. ఆ ఎద్దుకు వచ్చిన వాళ్ళ నుంచి ఇక అదే ఉత్పత్తి అంత లెక్క. ఏడైనా ఈ ఆసుపత్రుల్లో అంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఆ దోళ్ళను బట్టి తీసేవాళ్ళు. ఒంగోలు జాతి పశువుల పెంపకమంటే అంత ఈజీ కాదు. మోతుబరి రైతులకే వీటిని పెంచడం సాధ్యం. చాలా మంది ఆ బ్రాండ్ కోసమే పెంచుతుంటారు. అయితే ప్రభుత్వం కూడా వీటికి రాయితీలు, బ్యాంకు రుణాలనిచ్చి పశుపోషణ సులభతరం చేయాలన్న డిమాండ్ ఉంది. ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది ఒంగోలు జాతి పశువుల పెంపకాన్ని వంశపారంపర్యంగా పెంచుతున్నారు. వీటి కోసం అప్పులు చేసి మరీ పెంచుతున్న వాళ్ళున్నారంటే ఆశ్చర్యమేస్తుంది. అది వరకు వెనక ఒక్కొక్కరికి 35 ఆవులు 20 ఆవులు ఉండేది ఒక ఇంటికి. ఇప్పుడు ఏడుంది పశువుని మేపాలంటే ఎవరు మేపేవాళ్ళు లేరు. ఇక ఎత్తేసినాక మళ్ళీ రావాలంటే ఆ ఫీల్డ్లోకి రాలేరు. ఇంకా ఒంగోలు జాతి పశువుల పెంపకానికి రోజుకు కనీసం 400 నుంచి 500 రూపాయల ఖర్చవుతుంది. ఒకప్పుడు వీటిని టన్నుల కొద్దీ బరువును లాగడానికి ఉపయోగించేవాళ్లు. ట్రాక్టర్లు వచ్చాక ఆ అవసరం లేకుండా పోయింది. ఈ జాతి ఆవులు ఎక్కువ పాలిస్తాయి. వెన్న శాతం కూడా ఎక్కువే. ఎత్తు, తర్పం, గంగడోలు, మోపురం, మెడ, కళ్ళు, కాళ్ళు ఇలా దేనికవే ప్రత్యేకం. ఇవి అరుదైన జాతి కిందకు వస్తాయి. అందుకే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వడానికి ప్రపంచ మేధో హక్కుల సంస్థ సూచించింది. అయితే నేరుగా ఒంగోలు పశువులకు కాకుండా వాటి జాతి నుంచి ఉత్పత్తయ్యే వేరే జాతులకు వీటిని ఇస్తోంది. ఒంగోలు జాతి పశువులు మన దేశానికే గర్వకారణం. కానీ అలాంటి జాతి అంతరించిపోయేలా మనమే చేజేతులా పోగొట్టుకుంటున్నాం. ప్రభుత్వాలు చొరవ చూపి ఈ జాతిని ప్రోత్సహించాలి. ఇక్కడ ఇంత ఒరిజినల్ బీడ్ అనేది ఒంగోలు కేంద్రంగా, ప్రధాన కేంద్రంగా ఇంత ఒరిజినల్ బీడు, ఇంత రియాలిటీ స్ట్రాంగ్ అయినటువంటి ఈ ఒంగోలు ఎద్దుల జాతిని పెట్టుకొని కూడా కానీ వాటి వైపు నమ్మకంతో వీటిని ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఈ బ్రీడ్ను ఎగుమతి చేసి అమ్మేటువంటి ఫెసిలిటీ లేకపోవడము, ప్రభుత్వం బ్యాన్లు విధించడము, చట్టాలు అనేవి వీళ్ళకు ఒక అడ్డుగా ఉండడం వల్ల వీటి ఉత్పత్తి అనేది ఇక్కడ సాధించలేకపోతున్నారు. స్టోర్ చేసి పర్యవేక్షించిన తర్వాత స్టోర్ చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ బ్రీడ్ అనేది సరఫరా అవుతున్న పరిస్థితి నెలకొంది. కానీ మునుముందు దీన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహము, చట్టాల్లో మార్పులు, దీని కాలానుగుణంగా రైతులకు భారీ ఎత్తున లాభాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే మాత్రమే దీని వైభవము మళ్ళీ పునరుత్పత్తి చేయవచ్చని చెప్పేసి ఇక్కడ పశుపోషకులు, రైతులు చెప్తున్న పరిస్థితి అనేది నెలకొంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, ప్రకాశం జిల్లా.